రేయ్, అక్కడేం చేస్తున్నారా? రేయ్, నోట్లో అస్ట్రాలేంటి? అమ్మా అది మా ఒక్క నిమిషం. అమ్మా అది స్ట్రాలు గాలి కోసం అమ్మా, గాలి కోసం పెట్టుకున్నారు. గాలి కోసమా? అదేనమ్మా, ఆక్సిజన్. ఆక్సిజన్ ఆక్సిజనా? అంటే పాపం వాళ్ళు 2 రోజుల నుంచి ఫుడ్ లేక బాగా నీరసపడిపోయారు కదమ్మా. బాత్రూమ్ కి వెళ్ళి వచ్చి నీరసించిపోయి పాపం ఒంట్లో ఓపిక సత్తువ లేక గాలి ఆక్సిజన్ ని పీల్చుకుంటున్నారు. అవునన్న, ఆ బాత్రూమ్ మీదే నాకు అనుమానంగా ఉందిరా. అనుమానమా? అంటే నీ ఉద్దేశం వాళ్ళు బాత్రూమ్ లోకి వెళ్ళి భోంచేశారనా? చిచి, అయ్యో భోజనం లేక ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయ్యిందేమోనని. అవునమ్మా, కరెక్ట్. నీకిచ్చిన మాట కోసం తింటమేంటి పాపం, చూడు నోట్లోంచి మాట కూడా రావట్లేదమ్మా. అవునమ్మా, నువ్వే చెప్తే దానికి మేము సై అమ్మా. పాపం చూడమ్మా, పాపం అమ్మా, ఎలా నీరసపడిపోయారో చూడమ్మా. అయ్యో, అవునత్తే గారు, మేము కనీసం జ్యూస్ కూడా తాగలేదు. అవును, మ్యాంగో జ్యూస్ అస్సలు తాగట్లేదు అత్తయ్య గారు. అదే జ్యూస్ తాగుంటే మేమిలా నీరసంగా ఉండేవాళ్ళమే కాదు. అనుమానంగా ఉంది. ఇలా డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. మరైతే ఈ గొట్టాలు ఎందుకు పట్టుకున్నట్టు? చెప్పాను కదమ్మా, పాపం వాళ్ళకి శ్వాస సరిగ్గా రాకపోయేసరికి నేనే గొట్టాలు పెట్టుకోమని సలహా ఇచ్చా. అమెరికాలో నేను అదే వాడేవాడిని. ఓ సరే సరే, బాగా పిలుచుకోండి. అలాగే నాకు కూడా ఓ గొట్టం పంపించండి. ఏంటి జ్యూసా? ఏంటే? విత్ మాస్క్ అమ్మా. వదిన ఉద్దేశం మాస్క్. మాస్క్ నేను పంపుతాగా, నేను పంపించేస్తా, నువ్వు వెళ్ళమ్మా. ఓహో సరే సరే, వెళ్ళి పని చూసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? నీకు కూడా నేను నచ్చాను. నిజం చెప్పు, నచ్చానా? నాలో నీకేం నచ్చింది? ఈ మనిషి మనసు, ఎదుటి మనిషి కష్టాన్ని చూసి స్పందించే మనసు. అమెరికాలో చదివి నెలకి లక్షలు సంపాదిస్తున్నా కూడా చాలా సింపుల్గా ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. నీకేమాత్రం గర్వం లేదు. అబద్ధం, నాకు చాలా పొగరని తెలుసా? నిజంగా? అంతేకాదు,
నాకు చాలా అహంకారం ఈగో చాలా ఉంది. కాకపోతే నీ ముందు రాముడు మంచి బాలుళ్ళ కాస్త కలరింగ్ ఇచ్చానంతే. ఆహా. ఆ, కావాలంటే నన్ను తిట్టు, నాకెంత కోపమో నీకే తెలుస్తుంది. అలాగా, ఇప్పుడే తిడతాను. ఒరే వెదవ, సన్నాసి, ముద్దుపప్పు. అదేమిటి, తిడితే నవ్వుతున్నాయేంటి? ఏమో, నువ్వు తిడుతుంటే అసలు కోపం రావడం లేదు తెలుసా. ఎందుకో. చూడు, నన్ను నేను తిట్టుకుంటే ఎలా కోపం వస్తుంది? అంటే నేను ఇష్టపడ్డ క్షణం నుంచి నువ్వు వేరు నేను వేరు అన్న ఫీలింగ్ పోయింది. నేను కూడా నువ్వు పోయాను, పలకడానికి కూడా నేను లేను. నేనంటే అంత ఇష్టమా? ప్రాణం పోయినా ఉండగలనేమో, కానీ నేను వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ లవ్ యూ. I do love you.
ఏయ్, ఇక్కడికి వచ్చావేంటి? ఆ చేతిలో తాళేంటి? ఏయ్, నవ్వుతావేంటి? నాకేమైనా భయం అనుకున్నావా? చెప్పు, ఎందుకు వచ్చావు? నిన్నే అడిగేది, ఎందుకు వచ్చావు? నిన్నే అడిగేది, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? నిన్నే అడిగేది, ఎందుకు వచ్చావు? చెప్పు. వద్దు, నేను చంపదు. వద్దు, నేను చంపదు. ప్లీజ్, నేను చంపదు. వద్దు, నేను వదిలే. వద్దు, వదిలే. ప్లీజ్, నన్ను చంపదు. వద్దు, ప్లీజ్, నన్ను చంపదు. వదిలే. నన్ను చంపదు. ప్లీజ్, నన్ను చంపదు. చైతు, ఏమైందిరా? చైతు, ఏమైందిరా? ఏంట్రా, ఏం నవ్వుతున్నారు? మధుమతి తలుచుకుని వేడుస్తుంటే మాకు నవ్వురాదేటి. నేను అడవడం ఏంటి? మధు, ప్లీజ్ మధు, నీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడ్చింది మేవా? నీకు ఆ మధుమతి అంటే భయం అని మాకు అర్థమైంది లేరా? ధర్మాయ్, అదంటే నాకు భయం ఏంట్రా? కోపం. అది కనిపిస్తేనే అసహ్యం. దానివల్ల నేనెంత నష్టపోయానో దానికి 100 రెట్లు దానికి ఎలా నష్టం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈలోగా సడన్ గా ఏదో పీడకలు వచ్చింది. మరి ఆ పీడకలు నిజమైతే? పీడకలు నిజం అవ్వాలంటే నేను దాన్ని ఫ్రీగా వదలాలి కదరా. వదలకేం చేస్తావురా? కలలో లాగా కాళ్ళు పట్టుకుంటావా? రేయ్, అవసరమైతే దాన్ని చంపి జైలుకి వెళ్తాను గాని దాని కాళ్ళు మాత్రం చస్తే పట్టుకోనరా. దాని ఇంటి కోసం నా పెళ్ళాంలా నాటకం ఆడింది. ఓ అబద్ధాన్ని అందమైన పిట్టకథలా చెప్పి అందరినీ నమ్మించింది. అదే ఇప్పుడు నా ఆయుధం. అంటే మధుని నీ పెళ్ళంగా చేసుకుంటావా? కాదురా, దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకొకడికి పెళ్ళం కాకుండా చేస్తాను. దాని జీవితంలో పెళ్ళనే మాటే లేకుండా చేస్తాను. అది బతుకున్నంతకాలం పెళ్లి కాని పెళ్ళంగా, పెళ్ళైన కన్యగా మిగిలిపోయేలా చేస్తాను. దాని తలరాతలో పెళ్లి అనే మాటే లేకుండా చేస్తాను. అయ్యా శాస్త్రి గారు, మీరు ముహూర్తం పెట్టడం ఏమో గాని కూర్చుని కాళ్ళు పట్టేస్తున్నాయి. కాస్త త్వరగా చెప్పండి స్వామి. ఎందుకండి ఆయన డిస్టర్బ్ చేస్తారు? ఆయన పని ఆయన చేయనివ్వండి. అలాగే. ఈ లోపు నేను వెళ్ళి కాస్త వాటర్ తాగొస్తానే. వాటరేనా? ప్యూర్ మినరల్ వాటర్. ఉండండి. అయితే కడుపు నిండా తాగండి. వాటరా? మీరు అడిగింది వాటరే కదా.
అవునవును వాటరే. నాన్న క్రిష్, 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 రేయ్ పెళ్ళైన తర్వాత తిరిగి చూసుకోవచ్చు. కాస్త మమ్మల్ని కూడా చూడు. అవును శాస్త్రి గారు, ఒక 6 నెలల దాకా ముహూర్తాలు లేవన్నారు కదా? 6 నెలల వరకా? అవును తల్లి. పంచాంగాన్ని 10 వైపుల నుంచి పరిశీలించిన 10 నెలల వరకు మంచి ముహూర్తం లేదు. అందుకే 10 నెలల తర్వాత ముహూర్తం పెట్టా. ఏంటి 10 నెలల? ఏ బాగా దగ్గరైపోయిందా? అంటే నా ఉద్దేశం అది కాదు. నిజమే శాస్త్రి గారు, 10 నెలలకే పెళ్ళంటే అరేంజ్మెంట్స్ కాస్త కష్టం అవుతాయి. కనీసం ఓ 2 ఏళ్ల తర్వాత పెళ్ళంటే ఓకేనా? ఎలా క్రిష్, ఓకేనా? మరీ 2 years అంటే కష్టం కదా బాబాయ్. 2 years కూడా దగ్గరైపోయిందా? విన్నారుగా పంతులు గారు, ఒక 3 years తర్వాత ముహూర్తాలు పెట్టింది. పిన్ని ప్లీజ్ పిన్ని. ఓ, అది కూడా దగ్గరైపోయింది. అంటే 5 years. పంతులు గారు 5 years తర్వాత. వద్దు సార్, వద్దు. ఓ 10 ఏళ్ల తర్వాత చూడండి. ఈలోగా జాబ్కి రిజైన్ చేసి పెన్షన్ తీసుకునే ఏజ్ వస్తుంది. తలకు రంగేసుకుని పెట్టుడు పళ్ళు అరిగిపోయిన కీళ్లతో హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. ఓకేనా? ఓకేనా? ఏరా, కోపం వచ్చిందా? సర్లే, నీకు ఇష్టం లేకపోతే మేం మాత్రం ఏం చేయగలం? మాస్టారు క్షమించండి, మా వాడు ఇంకో 10 సంవత్సరాల తర్వాత కానీ పెళ్లి చేసుకోడట. అంతవరకు మీరు వెయిట్ చేయలేరు కాబట్టి అది వెంటనే మా పెళ్ళి అయిపోవాలి. మధు, ఈ క్షణం నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. నువ్వు నన్ను చేసుకోవడానికి రెడీయేనా? ఏరా, విషయం అంత దూరం వచ్చిందా? విన్నారుగా మాస్టారు, మనం కాస్త ఆదమరుపుగా ఉంటే మావాడు మీ అమ్మాయిని తన్నుకుపోయేలా ఉన్నాడు. వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమ్మా మధు, నువ్వు మాత్రం వీడి మాయలో పడకే. పిన్ని, నేను ఏదైనా పొరపాటు చేసుంటే సారీ పిన్ని. సారీ 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 సారీ. ఏరా, ఇప్పటికి పిన్ని గుర్తొచ్చిందా? మరి ఇందాక 3 సార్లు పిలిస్తే పలకలేదే? అదే పిన్ని, అదే పెళ్ళయ్యేంత వరకు మధు వైపు చూడను. చాలా ఏ ఇంకెవరైనా ఉన్నారా చూసుకోవడానికి? బాబాయ్, జేబులో బాటిల్ ఉన్నట్టుంది కదా, ఏంటది? అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం స్వస్తిశ్రీ చాంద్రమానైన మన్మథనామ సంవత్సర మాఘశుద్ధ బహుళ దశమి నాడు, అనగా సరిగ్గా వచ్చే శుక్రవారం 10 గంటల 30 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది.